నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ మరణం వెనుక అనేక సందేహాలు. ఆయన జైల్లో ఉన్నప్పుడే చనిపోయాడని అనేక వార్తలు ప్రసారమయ్యాయి. ఆ తర్వాత 2024లో జైలులోనే హఠాన్మరణం చెందారు. ఒక ఖైదీ ఆరోగ్య బాధ్యతలు చూసుకోవాల్సిన బాధ్యత ఆ దేశ ప్రభుత్వంపైనే ఉంటుంది. అలాంటిది నావల్నీ ఒక ప్రతిపక్ష నేత, అందులోనూ పుతిన్ అధికారాన్ని ధిక్కరించిన వ్యక్తి. అలాంటి నావల్నీ జైలులో మరణించడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయనను పుతిన్ చంపించి ఉంటాడని చాలా మంది భావించారు. అందుకు సంబంధించి తాజాగా 5 యూరోపియన్ యూనియన్ దేశాలు ఒక సంచలన ఆరోపణను చేశాయి. ఏకంగా కప్ప విషంతో నావల్నీని చంపేశారని అన్నాయి. దీంతో ఇది కాస్త ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తుంది. మరి నిజంగానే నావల్నీని కప్ప విషంతో చంపేశారా? ఒకవేళ అదే జరిగితే అంతర్జాతీయ చట్టాలు ఏం చెప్తున్నాయి? రసాయనాలను ఉపయోగించి ఖైదీని చంపితే అంతర్జాతీయ చట్టాల్లో శిక్ష ఏముంటుంది? పుతిన్ని శిక్షించేందుకు వీలవుతుందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. నావల్నీని అత్యంత అరుదైన కప్ప విషం ఉపయోగించి హత్య చేశారని, దీని వెనుక రష్యా ప్రభుత్వ హస్తం ఉందని బ్రిటన్తో సహా 5 యూరోపియన్ దేశాలు తీవ్రంగా ఆరోపించాయి. ఈ మేరకు ఆ దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. నావల్నీ శరీరం నుంచి సేకరించిన నమూనాను పరిశీలించిన తర్వాత అందులో ఏపీ బాడీడిటిన్ అనే శక్తివంతమైన న్యూరోటాక్సిన్ ఆనవాళ్లు ఉన్నట్లు ఈ దేశాలు ధృవీకరించాయి. దక్షిణ అమెరికాలో కనిపించే పాయిజన్ డాట్ ఫ్రాగ్ చర్మం నుంచి ఈ విషయాన్ని సేకరిస్తారు. రష్యాలో ఇది సహజంగా లభించదని, ఈ విషయాన్ని ఉపయోగించే సామర్థ్యం, ఉద్దేశం, అవకాశం రష్యా ప్రభుత్వానికి మాత్రమే ఉన్నాయని ఆ దేశాలు స్పష్టం చేశాయి. ఈ ఆరోపణలతో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ దేశాలు రష్యాపై రసాయన ఆయుధాల నిషేధ సంస్థకు ఫిర్యాదు చేశాయి. రష్యా తన రాజకీయ ప్రత్యర్థులను చూసి భయపడుతోందని, అందుకే ఈ ఘోరానికి పాల్పడిందని బ్రిటన్ విదేశాంగ మంత్రి కూపర్ అన్నారు. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ సందర్భంగా నావల్నీ భార్య యూలియా నవల్నాయా మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం తన భర్తను పుతిన్ చంపినట్లు తాను చెప్పానని, అప్పుడు అవి కేవలం మాటలు, బూటకపు ఆరోపణల్లాగానే అందరూ చూశారని, కానీ ఇప్పుడు ఆ మాటలు శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 ఫిబ్రవరిలో రష్యాలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతి చెందారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శించిన నేత నావల్నీ వయసు ఆయన మరణించే నాటికి 47 సంవత్సరాలు. ఆయన జైల్లో ఉండగానే మృతి చెందారు. గతంలో అలెక్సీ నావల్నీపై నమోదైన అభియోగాలపై విచారణ జరిపిన కోర్టు ఆయనకు 19 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న నావల్నీ అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఆర్కిటిక్ ప్రిజన్ కాలనీలో నావల్నీ చనిపోయారని రష్యా ఫెడరల్ ప్రిజన్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది. అప్పట్లో జైలు అధికారులు, రష్యా మీడియా ఏజెన్సీలు తెలిపిన వివరాల ప్రకారం నావల్నీ వాకింగ్ చేసిన తర్వాత అస్వస్థతకు లోనయ్యారు. కొద్ది సమయానికే స్పృహ కోల్పోయారు. నావల్నీకి వెంటనే వైద్య సేవలు అందించినా ఫలితం లేకుండా పోయింది. ఆయన చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. సరిగ్గా మరికొద్ది నెలల్లో రష్యాలో ఎన్నికలు జరగనుండగా పుతిన్కు ధీటుగా నిలిచే నావల్నీ చనిపోవడం అప్పట్లో ప్రపంచ దేశాలను కలిచివేసింది. రాజకీయ ఖైదీగా జైలు శిక్ష అనుభవిస్తున్న నావల్నీ కొన్ని నెలల కిందట జైలు నుంచి అదృశ్యమయ్యారని ప్రచారం జరిగింది. కొన్ని రోజులకు ఆయన ఆచూకీ లభించిందని నావల్నీ తరపు న్యాయవాదులు, ప్రతినిధులు చెప్పారు. కానీ అప్పటి నుంచే నావల్నీ అనారోగ్యానికి గురయ్యారని వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన మరణ వార్త బయటకు వచ్చింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న నాయకుడే అలెక్సీ నావల్నీ. యాంటీ కరప్షన్ ఫౌండేషన్తో పాటు రష్యా ఆఫ్ ది ఫ్యూచర్ పార్టీ నేతగా ఉన్న నావల్నీ ప్రభుత్వ ఉన్నతాధికారుల అవినీతిని బయటపెట్టేవారు. క్రెమ్లిన్కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్పై పోటీ చేయడంతో దేశవ్యాప్తంగా ఆయనకు ఆదరణ లభించింది. నావల్నీ తన రాజకీయ కెరీర్లో ప్రధానంగా రష్యాలోని ప్రజాస్వామ్యం, జవాబుదారీతనంపై గళం వినిపించేవారు. భయం అనేది లేకుండా న్యాయం కోసం ఆయన చేసిన అవిశ్రాంత పోరాటానికి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రశంసలు, మద్దతు లభించేవి. అనేక సార్లు బెదిరింపులు వచ్చినా ఆయన లెక్క చేసేవారు కాదు.
అవినీతికి వ్యతిరేకంగా అధికారంలో ఉన్న వారికి జవాబుదారీతనాన్ని నిలదీయడంలో ముందుండేవారు. వీటికి సంబంధించి యూట్యూబ్ ద్వారా ప్రజలకు చేరువ అయ్యారు. రష్యా పాలక పక్షమైన యునైటెడ్ రష్యా ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా రీసెర్చ్ చేసి కంటెంట్ ను ప్రచురించడంతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. 2010 దశకంలో క్రెమ్లిన్ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించినందుకు తనపై పుతిన్ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుందని గతంలో పలు ఇంటర్వ్యూల్లో నావల్నీ ఆరోపించారు. పుతిన్ అధికారంలో కొనసాగినంత కాలం తనకు విముక్తి దొరకదని పదే పదే ప్రస్తావించారు. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో గతంలో అనేక సార్లు జైలుకు వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో ఆయనపై విష ప్రయోగం జరిగింది. దాదాపు 5 నెలల పాటు జర్మనీలో చికిత్స పొందారు. పుతిన్ పై పోరాటం ఆపేది లేదంటూ 2021 జనవరిలో తిరిగి రష్యాకు చేరుకున్న ఆయన్ను పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. వివిధ కేసుల్లో 2.5 ఏళ్లు 9 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆ తర్వాత 2023లో మరో కేసులో 19 ఏళ్ల జైలు శిక్ష విధించారు. దీంతో ఆయన జీవితాంతం జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత 2024 ఫిబ్రవరిలో అనూహ్యంగా ఆయన మరణించారు. మొత్తంగా చూసుకుంటే నావల్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటం వల్లే ఆయన్ను ప్రభుత్వం చంపించి ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ డిక్టేటర్ పాలన ఉంటే పరిస్థితి ఇలానే ఉంటుంది. ఆయా దేశాల నాయకులు విపక్ష పార్టీలను బతకనివ్వరు. చైనాలోనూ అంతే పరిస్థితి. ఆ 2 దేశాల్లో కమ్యూనిస్టు పాలన కొనసాగుతుంది. మరి మన దేశంలో ఉన్న కమ్యూనిస్టు నాయకులు ఎవరైనా దీన్ని తప్పుపట్టారా అంటే అస్సలు లేదు. అదే కమ్యూనిస్టులు చైనా రష్యా పాలన చూపి బేషుగ్గా ఉందని కితాబిస్తారు. కానీ మన దేశంలో అలాంటి పాలనను తీసుకువద్దామంటే అస్సలు ఒప్పుకోరు. ప్రపంచంలో ఎక్కడైనా విపక్షాలకు స్వర్గధామంగా ఉండే దేశం ఏదైనా ఉందంటే అది భారత్ మాత్రమే అని చెప్పుకోవచ్చు. అందుకే మన దేశంలో విపక్షాలు ఇలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.